అడుగుదామండి, యథార్థంగా అడుగుదామండి. జీవితంలో నాకు దేవుడు కావాలి. ఈ లోకానికి దానికి మించి ఏమనకట్లేదు. నాకు యేసయ్య కావాలి. ఆయన సన్నిధి తోడు కావాలి. ఆయన సహాయం నా జీవితంలో కావాలి. ఆయన ధైర్యం శక్తి నాకు కావాలి. నెమ్మది విడుదల కలిగిన జీవితం నాకు కావాలి. ఫలించే జీవితం నాకు కావాలి. ఏ పోరాటమైన జయం కలిగిన జీవితం నాకు కావాలి. దేవుడు నాకు కావాలి. నా జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుంటాను. ఇదిగో జీవము, మరణం, ఆశీర్వాదం, శాపము మీ ముందు ఏది కావాలో కోరుకోండి. ఇక్కడ ఎవరైతే జీవాన్ని కోరుకుంటారో, ఎవరైతే యేసును కోరుకుంటారో, నాకు యేసయ్య కావాలి అన్న వారు ఉంటే ఎక్కడ మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపేయండి. మనుషులకే కాదు మీరు చూపించేది, దేవుడికి చూపిస్తున్నా. కుడి హస్తం ఎత్తిన వారు చెప్పండి, యేసయ్య నాకు నువ్వు కావాలయ్యా. నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా. నా జీవితాన్ని నీవే బలపరచని నడిపించు ప్రభా. నాకు కావాల్సిన సహాయం అందించు ప్రభా. మేలు జరిగించు ప్రభా నా జీవితంలో. కావాలి. నా చేయబడిన
బలపరచు, నన్ను లేపు ప్రభా, నన్ను సరిదిద్దయ్యా, నన్ను బాగు చేయ్యా. నీ సాక్షిగా బ్రతుకుతా, నీకు ఇష్టడిగా బ్రతుకుతా, నీ చిత్తము జరిగిస్తాను. ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేసిన వారంలో మీరు ఉన్న స్థానంలో లేచి నిలబడండి. మిమ్మల్ని దేవుని చేతులకు సమర్పిస్తానికి ఎక్కడ మీరు లేచి నిలబడి ప్రభా ఇప్పుడే పరిశుద్ధాత్మ నా పైన సంపూర్ణ అధికారం తీసుకో. నా తల నుండి అరిపాదం వరకు నా పైన సంపూర్ణ అధికారం తీసుకో. నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. నా జీవితంలో జయము దయచేయి. నిజమైన అడగండి, దేవుడు మీ జీవితంలో అడుగు పెట్టి చేయవలసింది ఏంటి? దేవుడు మీ జీవితంలో అడుగు పెట్టి చేయవలసింది ఏంటి? ఏంటి ఆశపడుతున్నారు, ఏంటి కోరుతున్నారు? చెప్పండి, దేవుడితో చెప్పండి. ఇది చేయ, నా జీవితంలో ఇది జరిగించాయి. ఈ విషయంలో సహాయం చేయ్యా, ఈ విషయంలో మార్గం తెలివయ్యా, స్వస్థపరిచయ్యా. మమ్మల్ని యేసు నామంలో, యేసుతో సమాధాన పడిన వారు ఆయన నామంలో మీరు అడిగచ్చు, మీరు పొందుకోవచ్చు. నీ చిత్తమే నాలో నెరవేరాశ అర్పించి మొక్కేదా నన్ను వాడుకో. స్వరమెత్తి చెప్తావా? ఎక్కడ మీ సమర్పణగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. మరొకసారి నీ చిత్తమే నాలో. అవును ప్రభా, స్వరమెత్తి నీ చిత్తం